అమ్మమ్మ తాతయ్య గురించి అయితే ఇప్పటివరకు ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. సో దిస్ ఇస్ ద టైం. నేను షేర్ చేసుకునే టైం వచ్చేసింది. సో ఐఎమ్ గోయింగ్ దేర్. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తాను. 8 years ఐఎమ్ గోయింగ్ దేర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇట్స్ మీ జ్యోతి పందిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, మీరు thumbnail అండ్ టైటిల్లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అన్నది. నియర్లీ నేను 2 years నుంచి యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. యూ ఆల్రెడీ నో దట్. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేసినప్పటి నుంచి నా లైఫ్లో నా లైఫ్లో ఉన్న ప్రతి విషయం, ప్రతి ఒక్క అప్డేట్ మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. మా నానమ్మ తాతయ్య గురించి అయితే ఈ 2 yearsలో మీకు మాక్సిమం ఎప్పుడో ఒకసారి ఇట్లా కనిపించే ఉంటుంది మా నానమ్మ. అండ్ తాతయ్య ఆల్రెడీ 5 years అవుతుంది హీ లెఫ్ట్ అస్. అయినా సరే అంటే ఒక్కొక్క టాపిక్లో అలా తాతయ్య కూడా మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇప్పటివరకు నేను మా అమ్మమ్మ తాతయ్య గురించి అయితే ఇప్పటివరకు ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు. సో దిస్ ఇస్ ద టైం. నేను షేర్ చేసుకునే టైం వచ్చేసింది. సో ఐఎమ్ గోయింగ్ దేర్. మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తాను. మా అమ్మమ్మ తాతయ్య కూడా 10 years బ్యాక్ దే లెఫ్ట్ అస్ అనమాట. అండ్ ఇప్పటికీ నేను నియర్లీ 8 years అవుతుంది అనుకుంటా విలేజ్కి వెళ్ళాక. సో ఇప్పుడు ప్రజెంట్ ఫర్ 8 years ఐఎమ్ గోయింగ్ దేర్. సో నేను విలేజ్కి వెళ్తున్నాను కాబట్టి ఆ విలేజ్లో ఏమేమి ప్లేసెస్ ఉంటాయి, ఏంటి ఏం సంగతి, మా మమ్మీ తిరిగిన ప్లేసెస్ అన్ని మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ చాయ్ కూడా చేస్తారంట. అండ్ అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఒకవేళ అది కూడా మీరు చూడాలనుకుంటే, ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చలో వెళ్దాం. సో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఊరు పేరు చాందా టీ అనమాట. ఆదిలాబాద్లోని చాందా టీ అనే విలేజ్లో ఉండేవాళ్ళు. సో మనం ఇప్పుడు వెళ్ళేది పురాతనమైన ఇల్లు అనమాట. చాలా ఇయర్స్ కిందది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కుంగుతుంది, అంటే ఇప్పుడు రెంటర్స్ చెప్తున్నారు. అండ్ సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ ఇటు వస్తే టోటల్గా లోపల వచ్చేసి 4 rooms ఉంటాయి. అండ్ లోపలికి వెళ్ళి నిజంగా నేను చూపించాను అసలు అయితే అనుకున్నా చూద్దామని చెప్పేసి, బట్ రెంటర్స్ ఉన్నారని. ఇది వచ్చేసి ట్యాప్ ఉండేది ఇక్కడ చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. అండ్ ఈ ఫినిషింగ్ ఏరియా మొత్తం మా వాళ్ళది. సో ఇదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ మా మమ్మీ తిరిగిన ప్లేసెస్ కూడా మీకు చూపిస్తాను, వచ్చేయండి. మా మమ్మీ తిరిగిన ప్లేసెస్, మేము తిరిగిన ప్లేసెస్. అండ్ మా మమ్మీ పుట్టి పెరిగింది ఇదే ఇంట్లో, ఇక్కడే. అండ్ ఇక్కడ మా మమ్మీ పెళ్లి జరిగింది. ఈవెన్ నా బారసాల కూడా ఇక్కడే జరిగింది. అండ్ మా చెల్లి బారసాల కూడా జరిగింది ఇక్కడే.
ఇప్పుడు వచ్చిన పాల ప్యాకెట్. అండ్ ఇది చేస్తా. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి ఇక్కడ అనేది ఇట్లానే ఉంది. అండ్ ఇటు మంచి మంచి చెట్లు పెట్టేదన్నమాట మా అమ్మమ్మ. బట్ ఇప్పుడు ఒక మొత్తం తీసేసిండ్రు, నార్మల్గా ఉంది. అండ్ చిన్నప్పుడైతే మంచిగా ఒక మల్లె చెట్టు, తీగ మల్లె పెట్టేదన్నమాట. మల్లె చెట్టు అండ్ ఎర్రటి జామకాయలు ఉంటాయి చూడండి, అలాంటి ఎర్రటి జామకాయలు, తెల్లటి జామకాయలు. అండ్ ఇది కూడా అప్పటిదే చెట్టు, మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటిదే. అండ్ వీఆర్ మిస్సింగ్ ఇట్ ఎ లాట్. చిన్నప్పుడు చాలా అంటే సెలవులు వచ్చిందంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, అమ్మమ్మ ఇల్లే కదా, అప్పుడు వచ్చి ఉండేటోళ్ళము. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది. అండ్ ఇల్లు అయితే సేమ్ అట్లనే ఉంది కానీ బట్ ఇట్లా చెట్లు అవి ఇవి అన్నీ తీసేసాను అనమాట. సో ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ నెక్స్ట్ మనం మా మమ్మీ ఉన్న ప్లేస్ అంతా ఇది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, చూసేద్దాం. చిన్న చిన్న టెంపుల్స్ అవి ఇవి ఉన్నాయి, మా మమ్మీ వెళ్ళినాయి అంటే తిరిగినాయి అప్పటి నుంచి ఇది ఇప్పటివరకు అట్లనే ఉన్నాయి. అవి చూసేసి అండ్ అవి చూసేద్దాం. చలో. ఇంకొక షాకింగ్ అండ్ షేకింగ్ న్యూస్, మైండ్ బ్లోయింగ్ న్యూస్ చెప్పాలా. మా ఫియాన్సీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే అనమాట. అండ్ మాది మా ఫియాన్సీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది సేమ్ ఊరు, చాందాటి. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి అట్లా విజిట్ చేద్దామని చెప్పేసి, నేను కూడా ఇప్పటివరకు చూడలే కదా అని చెప్పేసి వచ్చిన అనమాట. అండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉండేనో మనం చూసేద్దాం, వచ్చేయండి. సో ఇదే వాళ్ళ ఇల్లు. అప్పట్లో ఇలా ఉండే, ఇప్పుడు ఇట్లానే ఉన్నది. దీన్ని ఎవరు ఏం చేంజ్ చేయలేదు. అండ్ ఇక్కడున్న అంటే మా ఫియాన్సీ వాళ్ళ మామయ్య వాళ్ళిద్దరు కూడా ఆదిలాబాద్లోనే ఉంటారనమాట. సో ఇది ఇట్లానే ఉండిపోయింది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్లాష్ ఆన్ చేసుకో కావాలంటే. సో ఇదే అనమాట మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. అండ్ మా అత్తయ్య మా మమ్మీ ఇద్దరు కొంచెం క్లోజే. అంటే మా మమ్మీ వాళ్ళ ఇల్లు అటు ఉండేది, మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇది అనమాట, దగ్గరనే. సో ఇది మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ హోమ్ టూర్, వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. సో నెక్స్ట్ మీకు మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను, వచ్చేయండి. యూ ఆల్ నో దట్ మా అన్నయ్య మనీ అన్న. సో వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, చాందా. ఇదే వాళ్ళ ఇల్లు. సో మీకు ఇంకొక టెంపుల్ చూపిస్తాను, మహాలక్ష్మమ్మ టెంపుల్, చూసేయండి. సో ఇదే అనమాట మహాలక్ష్మమ్మ టెంపుల్. అండ్ మా మమ్మీ చదువుకున్న స్కూల్ ఇదే. అప్పట్లో వేరేలా ఉండేది, ఇప్పుడు చాలా 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 డెవలప్ అయింది. అండ్ చాందాలో పెద్దగా చేసుకునే ఫెస్టివల్ ఏది అని అంటే సవార్ల పండుగ చాలా బాగా చేస్తారు. సో అది. అండ్ శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారనమాట. అంటే రామాలయం ఉంది కాబట్టి చాలా బాగా చేస్తారు. సో ఆ రామాలయం కూడా చూసేయండి. సో ఇదే రామాలయం, రామనవమికి డెకరేట్ చేస్తున్నారనమాట. సో అసలైతే అక్కడ సాంగ్స్ ఉన్నాయి, కాపీరైట్ వస్తుందని చెప్పేసి వాయిస్ ఆఫ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. సో చూసేయండి. అండ్ చాందాలో ఫేమస్ ఛాయ్ ఉందని తెలిసింది, ఇక మనం ఆగుతామా చెప్పండి. సో అది కూడా మనం వీడియో తీసేసాము. సో ఆ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి, దీని తర్వాత వచ్చే వీడియో అదే అనమాట. సో స్టే ట్యూన్డ్. సో ప్రస్తుతానికైతే రామాలయం చూసేయండి, చూపించే
చేంజెస్ అయినాయి. మామూలుగా అయితే 1-2 ఇయర్స్కి వెళ్తేనే చేంజెస్ ఉంటాయి. 8 ఇయర్స్ అంటే ఇక మామూలు చేంజెస్ కాదు. అండ్ ఇది వచ్చేసి రామ్ మందిర్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ సో ఇది మేము ఇలా క్విక్ టూర్ చూపించేశాను, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు టూర్. సో చూసారుగా వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.